కాక నేను మీ గుండు కాక దేవర సినిమా ఐమాక్స్ లో చూసిన నేను 8:00ది గల్లా ఎగిరేసుకునే ఛాన్స్ మీకు ఇస్తా అన్నాడు కదా. ఖచ్చితంగా చెప్తున్నా, అభిమానులకు గల్లా ఎగిరేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చాడు. సినిమా చూడండి, మైండ్ బ్లోయింగ్. సముద్ర సన్నివేశాలు కానీ, షార్క్ తో వచ్చే సన్నివేశాలు కానీ, నెక్స్ట్ కత్తులతో ఆయుధ పూజ ఉన్నది చూసారా. అసలు తీసుకొస్తుంటే ఆ సాంగ్ కానీ, ఆ సమయం వచ్చే బీజియం కానీ మైండ్ బ్లోయింగ్ అనమాట. నిజంగా అనిరుద్ధ్ ఇంత బాగా ఇస్తాడని నేనైతే ఊహించలేదు. అసలు ఏం మాత్రం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. జాహ్నవి కపూర్ పాత్ర చిన్నగా అనిపించింది కానీ జస్ట్ ఏదో కామెడీగా ఉంటది అంతే. కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలిగింది. కానీ జాహ్నవి కపూర్ లో ఒక కొత్త కోణం కనపడదు అనమాట. అంటే తెలుగులో ఇంతవరకు రాలేదు కదా అమ్మాయి. ఆ చుట్టమ్మల్లే వచ్చాడే ఆ సాంగ్ ఉంది కదా, అసలు నాకైతే చుట్టేసుకుపోయింది అనమాట. ఆ రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు మంచిగా డాన్స్ చేస్తూ నడుము ఊపుతున్నట్టుగా ఎన్టీఆర్ తో పాటు. కాకపోతే ఏంటంటే స్లో సాంగ్ అవటం వల్ల దాన్ని అలాగే చూడాలి. మంచిగా మనసుకెక్కుతది. అసలు గుండె నిండా నిండిపోతుంది అనమాట ఆ పాట. మస్తు అనిపించేది. అంతకు మించి ఎక్కువ అంటే పార్ట్ 2 లో ఉండొచ్చేమో జాహ్నవి కపూర్‌ది. సినిమా పరంగా అయితే మైండ్ బీజీఎం ఎన్టీఆర్ దేవరా క్యారెక్టర్ హైలైట్. సెకండ్ హాఫ్ లో వచ్చే దేవ క్యారెక్టర్ అయితే అసలు మీకు పిచ్చెక్కుద్ది. ఏంటి ఫస్ట్ హాఫ్ లో అంతా నార్మల్ గా ఉన్న నాయకుల్లాగా ఉన్న పాత్ర ఎంత హైప్ ఉందా, ఇంత టాలెంటెడ్ అనే ఫీలింగ్ అవుతుంది. నిజంగా అరిసి బొబ్బలు పెడతారు అనమాట. షార్క్ మీద ఎగిరిన సన్నివేశం చూస్తే సీట్ నుంచి లెగిసి ఎగిరి అవతల పడతారు. అదే గనుక 3D ఎఫెక్ట్ లో ఉంటే నిజంగా వచ్చి మనకు తగులుతదేమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఇంతవరకు అటువంటి మాస్ పాత్ర రాలేదు. ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా ఆయన వండర్ఫుల్ అవకాశాలు దొరుకుతాయి. తెలుగులో గాని, ఇందులో గాని, తమిళ్‌లో గాని, కర్ణాటకలో గాని వండర్ఫుల్ విలన్ అవకాశాలు అయితే సూపర్ గా దొరుకుతాయి సైఫ్ అలీ ఖాన్ గారికి. అంత పాత్ర బాగుంది కూడా. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారి లుక్ బాగుంది. ఆయన మనకు స్టోరీ నేరేట్ చేస్తుంటాడు. దేవ ఏంటి, దేవరా ఏంటి, వీళ్ళ గురించి స్టోరీ నేరేట్ చేస్తుంటాడు. నిజంగా ఆయన మైండ్ బ్లోయింగ్ అనమాట. కిరాక్ అనిపిస్తది. శ్రీకాంత్ గారి లుక్ కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ గెటప్ సీన్ ఉన్నాడు. కొద్దిసేపు ఉన్నా గాని చిన్న కామెడీ చేస్తాడు. చాలా బాగా అనిపించేస్తది. సినిమాలో బియ్యం అదిరిపోయింది. ఒకటి సాంగ్ ఒకటి ఉన్నది కదా, దావూదీ దావూదీ అనే సాంగ్. ఆ సాంగ్ మిస్ అయింది ఈ సినిమాలో. మరి ఫస్ట్ పార్ట్‌లో ఎందుకు పెట్టలేదో తెలవట్లేదు. 2, 3 రోజుల తర్వాత పెడతారో లేదంటే పార్ట్ 2 కోసం ఉంచారో తెలవదు. ఎందుకంటే సినిమా అప్పటికే 3 అవర్స్ ఉండేసరికి లాగ్ అయిద్ది అనుకుంటున్నారేమో. పెట్టలేదు గాని మస్తు అనిపించేస్తది. మైండ్ బ్లోయింగ్ సన్నివేశాలు, సముద్రపు చేజ్ గాని, షార్క్ సన్నివేశాలు గాని, ఆయుధ పూజ సన్నివేశాలు గాని నిజంగా కిర్రాకంటే కిరాక్. సముద్రం అయితే నాకైతే పిచ్చెక్కుతది. రియల్ షాట్స్ అనే ఫీలింగ్ ఉంటది. సెట్టింగ్ గిట్టింగ్ అసలు ఏమనిపియదనమాట. మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్. నిజంగా రియల్‌గా గల్లా ఎగిరేసుకునే విధంగా ఉంది సినిమా. పార్ట్ 2 చూసారనుకో గల్లా చింపేసుకుంటారు నిజంగా. జై ఎన్టీఆర్, జై దేవా. థాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఉంది. సూపర్ ఉంది.